సుప్రీం మార్గదర్శకాల మేరకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? పోలీస్ స్టేషన్లను పరిశీలించి ఐటీ అధికారి నివేదిక ఇవ్వండి. డిఎస్పీలకు హైకోర్టు ఆదేశం. అదనపు అఫిడవిట్ దాఖలకు ఉత్తర్వులు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని హైకోర్టు ప్రశ్నించింది. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కెమెరాలు స్టేషన్ ప్రాంగణం మొత్తం రికార్డులు ఏర్పాటు చేశారా లేదని ఆరా తీసింది. ఈ విషయాన్ని పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఐటీ విభాగాన్ని చూసి అధికారికి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్పీలను ఆదేశించింది. సదరు నివేదికను తాము ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ, మరమ్మతులు, సీసీటీవీ స్టోరేజ్ సామర్థ్యం తదితర వివరాలతో సవివరంగా అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1392 పోలీస్ స్టేషన్లు ఉంటే 1001 స్టేషన్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని గుర్తు చేసింది. మిగిలిన స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి చెప్పాలని కోరింది. అదేవిధంగా రాష్ట్రంలోని 81 జైళ్లలో 1226 కెమెరాలు ఏర్పాటు చేయగా 785 మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన సీసీ కెమెరాలు మరమ్మతు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కనీసం 12 నెలల పాటు ఫుటేజ్ను స్టోర్ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన వ్యవస్థతో ఎన్ని నెలల ఫుటేజ్ స్టోర్ చేయవచ్చో స్పష్టత ఇవ్వాలని కోరింది. పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిన ఫుటేజ్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, మరమ్మతులకు ఎలాంటి విధానాన్ని అనుసరించబోతున్నారు సవివరంగా అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ మార్చి 10కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ కుంచుం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది